హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. ఎలాన్ మస్క్ తను ఏది చేసిన సంచలనమే. అయితే రీసెంట్గా టెస్లా మొబైల్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఏంటి మేడం దీని గురించి? ఎస్ అండి, టెస్లా మొబైల్ అనేది లాంచ్ చేస్తున్నారు. దాని పేరు టెస్లా పై. ఎలాన్ మస్క్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది మనము ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఫోన్ ఫీచర్స్ చూస్తే అలా ఉన్నాయి. దీంట్లో ఈ ఫీచర్స్ ఎలా ఉన్నాయనంటే ఆయన ఏదో మనకు ఒక ఫోన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు లేదు, పూర్తిగా అసలు లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యేటట్టు ఒక సైంటిఫిక్ ఫిక్షన్ మూవీలో మనకి ఎలా ఉంటుంది, వర్చువల్ ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి. మనం ఎక్కడో వేరే కంట్రీలో ఉన్న వాళ్ళని డైరెక్ట్ ఇప్పుడు ఫోన్లో కాకుండా వర్చువల్ గా మనకి ఇట్లా గాలిలో కనిపిస్తుంటే చూడండి, అలా ఉంది. సో ఆ ఫీచర్స్ లోకి వెళ్తే, ఫోన్ ఫీచర్స్ లోకి వెళ్తే అసలు ఎలా ఉంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎన్విరాన్మెంట్ పైన, ఈ పొల్యూషన్ పైన చాలా అవగాహనతో ఇవన్నీ కట్ చేయాలి, ఈ రేడియేషన్స్ ఇవన్నీ అనేది ఆలోచించి ఇది ఒకటి ఇన్వెంట్ చేశారు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఈ ఫోన్ అనేది మనం ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే ఈ సన్లైట్ని డైరెక్ట్గా అబ్జార్బ్ చేసుకొని సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది. ఇంటర్నెట్కి మీరు ఏ వైఫైకో కనెక్ట్ చేసుకొని రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే ఈ స్టార్ లింక్ అనే ఇంటర్నెట్ అని మీకు ముందు చెప్పాను కదా, ఓకే, శాటిలైట్ త్రూ డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది ఫోన్కి. మీరు ఏ మారుమూల ప్రదేశంకి కాదు, అడవిలోకి వెళ్ళినా కానీ మీకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. ఎలా అంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు శాటిలైట్. ఎందుకు ఇది పాసిబుల్ అని అంటే ఎలాన్ మస్క్ ఆల్రెడీ 1000 శాటిలైట్స్ చుట్టూ ఎర్త్ ఆర్బిట్కి చుట్టూ పంపించాడు. ఇవన్నీ ఇంటర్నెట్ కోసమే. ఓకే, ఫ్యూచర్లో ఇంకో 42,000 శాటిలైట్స్ ఇవన్ స్టార్ లింక్ అనే ప్రాజెక్ట్ని ఆపరేట్ చేయడానికి యూజ్ చేయబడతాయి అనేది చెప్పారు. సో మన ఈ 4G ఆప్టికల్ ఫైబర్ ఇవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, డైరెక్ట్ మనం ఏ మారుమూల ప్రదేశానికి వెళ్ళినా ఇంటర్నెట్ యాక్సెస్ లేని చోట కూడా ఈ మొబైల్కి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. మనము ఈ సిగ్నల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మేడం, ఈ మొబైల్లో మరి సెక్యూరిటీ ఫీచర్స్ ఎలా ఉంటాయి? ఎలాన్ మస్క్ ఎప్పుడు ఈ ప్రైవసీ గురించి హీ వాజ్ వోకల్. ఓకే, ప్రైవసీ అనేది చాలా ప్రొటెక్టివ్గా వాడాలి మనము ఫోన్లో. ఎందుకనంటే డేటా అనేది మచ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, అమ్మేసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది అనేది ఆయన అంటూ ఉన్నారు. ఈ సెక్యూరిటీ ఫీచర్స్ చాలా బాగున్నాయి ఈ ఫోన్లో, వాళ్ళు డిస్క్రైబ్ చేసిన దాన్ని బట్టి. సో డెఫినెట్గా యాపిల్ని, గూగుల్ని బైపాస్ చేస్తారు సెక్యూరిటీ రీజన్స్. లేటెస్ట్ మీకు ఇంకొక ఇన్స్టెన్స్ చెప్తాను. మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారు, వర్షం పడుతుంది అని అనుకోండి, ఈ ఫోన్ మీ టెస్లా కార్కి కనెక్టెడ్ అయ్యి ఉంది అనుకోండి, దానికి మనం జస్ట్ ఒక మెసేజ్ ఇచ్చేస్తే అదే మన దగ్గరకు వచ్చి పార్క్ చేసుకొని ఉంటుంది. దెర్ ఈస్ నో నెసెసిటీ ఫర్ యూ, అవసరం ఏమి ఉండదు మీకు అక్కడ దాకా వర్షంలో నడుచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం. సో ఇది ఎట్లుంది అని అంటే మనం ఒక హాలీవుడ్ మూవీలో చూస్తున్న మూవీలో జీవిస్తున్నట్టు. హాలీవుడ్ మూవీ అంటే నిజంగానే అది కామన్ పీపుల్కి అందుబాటులోకి వస్తుందా మేడం? దీని ప్రైస్ ఎలా ఉంటుంది? దీని ప్రైస్ యూజువల్లీ $100 to $200 మధ్యలో ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఇన్ని ఫీచర్స్ మనము దృష్టిలో పెట్టుకుంటే ఇది హై ప్రైస్ అనేది అయితే అనుకోకూడదు. ఎందుకంటే ఒక యాపిల్ ఫోన్ కొనుక్కునే వాళ్ళు 1.5 lakhs అలా పెట్టి దే కెన్ డెఫినెట్లీ ఎఫర్డ్ ఏ టెస్లా పై ఫోన్. ఎన్ని ఫీచర్స్ ఉన్నప్పుడు అది పెట్టగలుగుతారు. ఒక 1.5-2 లక్షలు పెట్టి యాపిల్ ఫోన్ కొనే వాళ్ళు డెఫినెట్లీ టెస్లా పై ఫోన్ ని డెఫినెట్ గా వాళ్ళు కొనగలుగుతారు.